ప్రసాద్ గారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వీడియోస్ రిలీజ్ చేశారు. మాజీ అటవీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఏవైతే అటవీ భూములు కబ్జా చేశారో దానికి సంబంధించి మొదటగా మీరు ఏం చెప్తారు? నిజమే మేడం, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్ద భూబకాసురుడు. పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కొడుకు పైన మిథున్ రెడ్డి, ద్వారకనాథ్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు మరియు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారి సతీమణి, వీళ్ళ నలుగురు పేరు పైన దాదాపుగా 70 ఎకరాల అటవీ భూమిని అక్రమంగా వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు రిజిస్టర్ చేయించుకున్నారు, కబ్జా చేసినారు. ఇది నిజం. అటవీ శాఖ అధికారులు కేసు నమోదు చేయడం జరిగింది, ఎఫ్ఐఆర్ నమోదు చేయడం, ఛార్జ్ షీట్ కూడా వేయడం జరిగింది. మంగళంపేటలో అటవీ మధ్యలో ఒక పెద్ద రాజభవనాన్ని తలపించే విధంగా అటవీ మధ్యలో ఎలా నిర్మించగలిగారు, ఎవరు అనుమతి ఇచ్చారు, దేనికోసం నిర్మించారు? ఈ విషయాన్ని అడిగితే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు తన దగ్గర పనిచేసి కూలీల కోసం పెద్ద బంగ్లా నిర్మించాడట. పోయమ్మా, మామూలు బంగ్లా కాదు అది, పెద్ద బంగ్లా కూలీల కోసం. ఏదైనా చెప్తే నమ్మేటట్లు ఉండాలి. ఏదైనా నీ ముందర కూలీలు తెల్ల షర్టు తెల్ల ప్యాంట్ వేసుకుని చెప్పులు వేసుకుంటేనే నువ్వు ఓర్చుకోలేని వ్యక్తివి, పనిచేసే కూలీల కోసం రాజభవనం లాంటి బంగ్లా నిర్మించి ఏసీ పెట్టి డబుల్ బెడ్రూమ్లు పెట్టి కుషన్ బెడ్రూమ్లు ఏర్పాటు చేస్తావా? ఏదైనా నమ్మేటట్టుందా? అంతెందుకు, మదనపల్లిలో రికార్డులు ఆర్డీఓ ఆఫీస్లో తగలబెట్టింది ఎవరు? నువ్వు కాదా? అరెస్ట్ అయింది నీ పిఏ కాదా? ఆర్డీఓ అరెస్ట్ అయ్యి ఇంకా కూడా జైల్లో ఉన్నాడు, మదనపల్లి ఆర్డీఓ మురళి. ఇవంతా నువ్వు చేయించింది కదా. దాన్ని ప్రస్తుత అటవీ శాఖ మంత్రి ఏరియల్ సర్వే చేసి హెలికాప్టర్లో పోయి వీడియో తీసి వదిలిపెట్టాడు. ఆ బంగ్లా నాది కాదని చెప్పు, కౌంటర్ చేసి చూద్దాం. నీదే. నువ్వు ఆ మాట చెప్పటంలో పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు ఆ బంగ్లా నాది కాదని చెప్పటంలో, బంగ్లా నాదే, కూలీల కోసం కట్టాడట అడవిలో మధ్యలో. ఏమైనా చెప్తే నమ్మేటట్టు ఉండాలి. అడవిలో నీకు అంత పెద్ద ఎత్తున భూములు ఎలా వచ్చింది? అటవీ భూముల్ని దోచుకోవటం, అటవీ భూములను స్వాహా చేయటం తప్పు కాదా? పైగా నీ బంగ్లాకి మార్కెట్ కమిటీ నిధులతో రోడ్డు వేయించుకున్నావు. మార్కెట్ కమిటీ నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు, రైతులకి గెస్ట్ హౌస్లు కట్టించడము, లేకుంటే కళ్యాణ మండపాలు కట్టించడము, రైతులకు వసతి సముదాయం కట్టించడానికి కోసం ఉపయోగించాల్సిన నిధుల్ని నీ బంగ్లాకు రోడ్డు వేయించుకునే దానికా? మార్కెట్ కమిటీ నిధుల్ని ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారు ప్రజల ముందుకు పెట్టారు. దాని గురించి మాట్లాడమంటే ఆయన దాని గురించి మాట్లాడు. ఇది మా పూర్వీకుల నుండి వచ్చిందంట అటవీ శాఖలో భూములు. అటవీ భూములు వాళ్ళ పూర్వీకుల నుండి వచ్చిందంట. నీ పూర్వీకుల నుండి వస్తే రికార్డ్స్ ఉండాలి కదా. అంటే మీ పూర్వీకులు, మీ నాన్నగారు, మీ తాత ముత్తాతలు సంపాదించిన భూములు అటవీల్లో. నేను అడిగేది పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారిని సూటిగా ఒకటి అడుగుతున్నా. 1989లో మీరు ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యేటప్పుడు మీ ఎలక్షన్ అఫిడవిట్లో మీ ఆస్తులు ఎంత చూపించారు, మళ్ళీ తర్వాత ఎంత చూపించారు? మళ్ళీ మీరు చూపించినటువంటి అఫిడవిట్లో నీ పూర్వీకుల భూమి అయితే నీకు 1989 కూడా ఉండాలి కదా. మరి ఈ భూములు నీకు ఎప్పుడు వచ్చాయి? నువ్వు మంత్రిగా, అటవీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడే కదా ఈ భూములని నువ్వు కొల్లగొట్టింది. అంతెందుకు, మదనపల్లి రికార్డ్స్ తగలబడిపోయినప్పుడు అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ సిసోడియా గారు వచ్చి ప్రజల నుండి అర్జీలు స్వీకరించడానికి ఏదైనా సమస్య ఉంటే చెప్పమని చెప్పి పెద్దిరెడ్డి అక్రమాల గురించి చెప్పమంటే తండోపతండాలుగా పెద్ద క్యూ లైన్ కట్టి వచ్చారు కదా ప్రజలు. ప్రసాద్ గారు, ఇదే వర్షన్ గానే మనము పెద్దిరెడ్డి గారిని అడిగినట్లయితే అవి మాకు వంశపారపర్యంగా వచ్చిన భూములు కావాలంటే చూడండి. సో ఆయన వర్షన్ ఏదో వినిపిస్తున్నారు. కావాలనే కూటమి ప్రభుత్వం లేకపోతే పవన్ కళ్యాణ్ గారు టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నారు అనేది వినపడుతున్న మాట ఆంధ్రప్రదేశ్లో. ఏం చెప్తారు మేడం? వంశపారంపర్యంగా అంటే నువ్వు పుట్టే నాటికే నీ దగ్గర ఆ భూమి ఉండాలి. యువర్ యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అంటే ఏమని? యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అంటే ఏంది? మీ తాత ముత్తాతలు సంపాదించిన భూములని. నేను అడిగేది ఏంటంటే 1989లో మీరు ఎన్నికల్లో పోటీ చేసే నాటికి ఈ భూములు నీ ఎలక్షన్ అఫిడవిట్ లో చూపించావా, పొందుపరిచావా?
ఈ భూములు మరి నీకు ఎప్పుడు నీ పేరు పైన ఆన్లైన్ ఎక్కింది? 2019-24 మధ్య నువ్వు అటవీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడే కదా నీ పేరు పైన ఆన్లైన్లోకి ఎక్కించుకున్నావు. నీ పూర్వీకుల భూమి అయితే నీకు ఎప్పటి నుండి వచ్చి ఉండాలి కదా, నీ పూర్వీకుల దగ్గర నుండి ఎక్కడి నుండి ఎక్కడ ట్రాన్స్ఫర్ అయింది అదైనా చెప్పాలి. ఇప్పుడు మేడం నీకు పలానా భూమి నీ పేరు పైకి ఆన్లైన్లో ఎక్కింది, వెరీ క్రిస్టల్ క్లియర్. ఎవరు నీకు రాసిచ్చారు డాక్యుమెంట్, నీకు ఎవరు రాసిచ్చారు, ఎవరి పేరు నుండి నీ పేరు పైకి ఆన్లైన్లో ఎక్కింది, రికార్డ్స్ చెప్తాయి కదా. అక్కడ చుట్టుపక్కల ఉన్న రైతుల్ని బెదిరించి భయపెట్టి రాపించుకున్నావు. నీకు ఆ భూమి ఏ రైతు నుండి వచ్చింది అని క్లియర్గా రికార్డ్ కనిపిస్తూ ఉంటే బుకాయిస్తే ఎట్లా? మా తాత దగ్గర నుండి వచ్చింది, మా ముత్తాత దగ్గర నుండి వచ్చింది అని పిట్టకథలు చెప్తే ఎట్లా? ప్రజలు నీ సాక్షి డబ్బా ఛానల్ నమ్ముతుందేమో కానీ ప్రజలు నమ్మరు. కాబట్టి ఈ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారికి అలవోకగా అబద్ధాలు చెప్పడం, కళ్ళార్పకుండా అబద్ధాలు చెప్పడం వెన్నతో పెట్టిన విద్య. ఆయన ఏ పని చేసినా నాకేమి తెలియదు, నేనేం చేయలేదంట. లిక్కర్ కేసులో కొడుకు అరెస్ట్ అయితే కూడా నాకు సంబంధం లేదు, మా వాడు చాలా అమాయకుడు అని చెప్పి బుక్కాయిస్తాడు. ఇది చిత్తూరు జిల్లా ప్రజలకు తెలుసు కదా మన బంగారం, మన దేవుడి మహత్యం ఏందో. ప్రసాద్ గారు వైజాగ్లో జరుగుతున్న సిఐఏ సదస్సుకు సంబంధించి ఏమంటారు? ఇప్పటికే 8,26,668 కోట్లకు సంబంధించి MOU కుదిరింది అని చెబుతోంది కూటమి ప్రభుత్వం. మీ అభిప్రాయం ఏంటి? మేడం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టుబడులు వరదల్లాగా వస్తుంది. ఈ వరదల్లాగా వస్తున్న పెట్టుబడులు చూసి వైసీపీ నాయకుల కళ్ళల్లో కన్నీళ్లు వరదల్లాగా ప్రవహిస్తుంది. 5 ఏళ్ల కాలంలో 2019 నుండి 24 మధ్య పారిశ్రామికవేత్తలను పరుగులు పెట్టించినారు వైసీపీ నాయకులు. మేము పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టిస్తున్నాం. 2019-14 మధ్య పారిశ్రామికవేత్తలు పరుగులు పెట్టినారు. వీళ్ళ దెబ్బకి, వీళ్ళ భయపడి, వీళ్ళ దౌర్జన్యాలకి. ఒక లూలు గ్రూప్స్ అయితే ఏమి, ఒక అదానీ డేటా సెంటర్ని అయితే ఏమి, ఒక కియా మోటార్స్ అయితే ఏమి, ఒక జాకీ కంపెనీని అయితే ఏమి, ఒక అమర్ రాజా గ్రూప్స్ అయితే వీళ్ళందరినీ భయపెట్టి బాధ పెట్టి పరుగులు పక్క రాష్ట్రానికి పారిపోయే రోజుల్లో వీళ్ళ భయానికి వీళ్ళు దాటికి తట్టుకోలేక ఇప్పుడు పారిపోయినటువంటి పారిశ్రామికవేత్తలందరూ కూడా ఈరోజు విశాఖపట్నంలో పెద్ద ఎత్తున ఇండస్ట్రియల్ సమిట్ పెడితే 2 రోజులకి 26 లక్షల కోట్ల రూపాయలు MOU జరిగింది. దేశ విదేశాల్లో నుండి పెద్ద పెద్ద పేరెన్నికగనేటువంటి సంస్థలన్నీ మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయి. మన తెలుగు రాష్ట్రంలో చదువుకున్న బిడ్డ ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. విదేశాలలో ఉన్న కంపెనీలే మన ఇంటి ముంగిటికి వచ్చి నిలబడతా ఉన్నాయి. మన బిడ్డలు చదువుకొనేసి తల్లిదండ్రులను వదిలిపెట్టి విదేశాలకు వెళ్ళి అమెరికాకు, ఆస్ట్రేలియాకు, లండన్కు వెళ్ళి ఉద్యోగాలు పొట్ట చేతి పట్టుకుని ఉద్యోగాల కోసం పాకలాడాల్సిన అవసరం లేదు. లండన్, UK, ఆస్ట్రేలియా, జర్మనీ, జపాన్, సింగపూర్ కంపెనీలే మన తెలుగు నేలపైకి వస్తున్నాయి. ప్రసాద్ గారు, దాన్ని చూసి వైసీపీ నాయకులు ఈ పెట్టుబడులు వరదల్లాగా వస్తున్న పెట్టుబడులు చూసి పాపం వాళ్ళ కళ్ళల్లో కన్నీరు వరదల్లాగా వస్తుంది. ఏంది కర్మ. ప్రసాద్ గారు, ఈ ఏవైతే పెట్టుబడులు వస్తున్నాయి, కంపెనీలు వస్తున్నాయి అని అంటున్నారో అవి కేవలం పేపర్ల వరకు మాత్రమే వస్తున్నాయి, రాష్ట్రంలోకి రావట్లేదు అనేది ప్రధానంగా వినిపిస్తున్న మాట. మీరు యాక్సెప్ట్ చేస్తారు? ఇప్పటి వరకు ఎన్ని కంపెనీలు వచ్చాయి? అంటే లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు వేరే వేరే దేశాలకు వెళ్తున్నారు, కంపెనీ అధినేతలతో మాట్లాడుతున్నారు, అక్కడే MOUలు కుదుర్చుకున్నాం అంటున్నారు. బట్ ఇప్పటి వరకు రాష్ట్రానికి ఒక్క కంపెనీ కూడా ఎక్కడొచ్చింది అని ప్రశ్నిస్తున్నారు. మీరేం చెప్తారు? మేడం, కియా మోటార్స్ తో ఇదే విధంగా MOU చేసుకున్నప్పుడు కూడా వీళ్ళే కిండలుగా అవహేళన చేసి మాట్లాడారు. అనంతపూర్లో కియా కార్ల కంపెనీ పెట్టేటప్పుడు ఒక MOU చేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. అప్పుడే కియా లేదు, కుయా లేదు, వీళ్ళు ఊరికి ఒట్టి డుబ్బాకోరు మాటలు మాట్లాడుతున్నాను హేళనగా మాట్లాడినారు. ఈరోజు అనంతపూర్లో కియా కంపెనీ వచ్చింది, కార్ల పరిశ్రమ వచ్చింది, కార్లు తయారవుతున్నాయి, కార్లు బయటకు వస్తున్నాయి, వేలాది మందికి ఉద్యోగాలు వచ్చినాయి. దాదాపు నాకు తెలిసి ప్రత్యక్షంగా పరోక్షంగా 60,000 కుటుంబాలకు ఉద్యోగాలు వచ్చినాయి.
కియాతో ఒప్పందం కుదుర్చుకున్న రోజు కూడా వీళ్ళు ఇదే విధంగా హేళనగా మాట్లాడినారు. తీరా చూడబోతే రాయలసీమ అనంతపురంలో కియా కార్ల పరిశ్రమ వచ్చింది. ప్రత్యక్షంగా పరోక్షంగా వేల మందికి ఉద్యోగం వచ్చింది. సార్ ఒక కంపెనీ రావాలంటే ఎంఓయు చేసుకోవాలా, ఈ పెట్టుబడులు రావాలా, వాళ్ళకి ఇవ్వడానికి దాదాపు 60,000 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ మన దగ్గర ఉంది. కాబట్టి ఇటువంటి విమర్శలు మేము పట్టించుకునే పరిస్థితుల్లో లేము. మా పని మేము చేస్తాము, ప్రజలకు సమాధానం చెప్తాం. వాళ్ళకి ఏదైనా డౌట్లు ఉంటే అసెంబ్లీకి రమ్మనండి, అక్కడ వాళ్ళకి సమాధానం చెప్తాం. ఇప్పుడు 8 లక్షల పైచీలకు కంపెనీస్ వస్తున్నాయి, పెట్టుబడులు వస్తున్నాయి అని అంటున్నారు. కాబట్టి అంత వర్కౌట్ అయ్యే అవకాశం కనిపిస్తోందా? మన దగ్గర ఏపీలో అన్ని వనరులు ఉన్నాయా? ఇవన్నీ పేపర్లకు మాత్రమే పరిమితమా? ఇది ఏపీలో రేజ్ అవుతున్న ప్రశ్నలు. దానికి సమాధానం ఏం చెప్తారు మీరు? మేడం, 2 రోజులుగా జరుగుతున్నటువంటి ఇండస్ట్రియల్ సమిట్ చూడండి, ఎంత చక్కగా ఒక పండగ వాతావరణంలో నిజమైన పారిశ్రామికవేత్తలు వచ్చారు. మీకు తెలుసో లేదో, రేణిగుంటలో ఇంతకు ముందు సెల్కాన్ కానీ, డిక్సాన్ కానీ, అదేవిధంగా హీరో కానీ, కోకోకోలా కంపెనీ కానీ, ఇవన్నీ కూడా తెలుగుదేశం హయాంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు 2014-19 మధ్య ఉన్నప్పుడు వచ్చిన కంపెనీలు అవన్నీ శ్రీ సిటీలో. వీళ్ళు అది వదిలిపెట్టేసి ఊరికే ఇది పేపర్లకు పరిమితం అని చెప్పి ఊరికే విమర్శలు చేసుకుంటూ ఇట్లా కాలక్షేపం చేయాల్సిందే. మీకేం సందేహం లేదు మేడం. ఇప్పుడు పారిశ్రామికవేత్తలకు కావాల్సిన వనరులు, నీళ్ళు అయితే ఏమి, భూములు అయితే ఏమి, మ్యాన్ పవర్ అయితే ఏమి, అవన్నీ కూడా పుష్కలంగా ఉన్నాయి. సింగిల్ విండో ద్వారా పారిశ్రామికవేత్తలకి పర్మిషన్లు ఇవ్వడానికి ఒక స్వర్గధామం లాగా ఆంధ్ర రాష్ట్రాన్ని తయారు చేసినారు. మీరు మొన్న గూగుల్ డేటా సెంటర్ వచ్చినప్పుడు తమిళనాడులో ప్రతిపక్ష నాయకులు, ఏఐడిఎంకే నాయకులు, డిఎంకే ముఖ్యమంత్రి స్టాలిన్ గారిని విమర్శించారు. సుందర్ పిచాయ్ మన తమిళ రాష్ట్రంలో పుట్టిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో పోయి గూగుల్ డేటా సెంటర్ పెట్టుబడులు పెడతా ఉంటే మీరేం చేస్తున్నారు అని చెప్పి ఏఐడిఎంకి ప్రశ్నించే పరిస్థితికి వచ్చింది. ఈ విధంగా మన రాష్ట్రం అభివృద్ధి వైపు, పారిశ్రామికవేత్త రంగం వైపు దూసుకోబోతుంటే వీళ్ళు చూసి ఓర్వలేక పిట్టకథలు చెప్పుకుంటూ ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ, ఏందో ఆయన మొన్న వచ్చాడు ప్రెస్ మీట్ పెట్టుకున్నాడు, ఏదో డేటాకి మైండ్ ఇట్ అప్లై చేసేట చేతులు తిప్పుతూ అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయిపోతుంది, అదేముంది ఇది అదాని డేటా సెంటర్, దీనిలో ఇలా గొప్పతనం ఏముందని చెప్పి ఊరికని ఏదో డబ్బా మాటలు మాట్లాడేసిపోతున్నాడు. ఏం అభివృద్ధి పారిశ్రామిక రంగం అంటే 2 గంటల సినిమా కాదు, ఊరికే 2 గంటలు ఫినిష్ చేయడానికి. లాంగ్ రన్ ప్రాసెస్. ఒక పరిశ్రమ గ్రౌండ్ అవ్వాలంటే అట్లీస్ట్ 2 years అయినా పడుతుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలా ప్రతిపక్షాలు.